హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. దీనికోసం చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేయడానికి చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, పసుపు అండ్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ని మిక్స్ అవుట్ చేసుకోవాలి. మిక్స్ అవుట్ చేసిన చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో గరం మసాలా, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా ఇవన్నీ మసాలాస్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను చేసేది కిడ్స్ కోసం కాబట్టి మసాలాస్ అన్ని లైట్గానే వేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ మసాలాస్ కూడా వేసుకోవచ్చు. చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ అవుట్ చేసుకోండి. మీ పులావ్ కోసం బియ్యంని కడిగి నానబెట్టుకోండి. పులావ్ కోసం కావాల్సినవి చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, టమాటోస్, ఆనియన్స్, ఘీ, జీరా అండ్ ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్, ఘీ వేసుకొని ఓల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఆనియన్స్, చిల్లీస్ అండ్ టమాటోస్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది ఈజీగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. తర్వాత వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యంని బట్టి వాటర్ వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం కలర్ని తీసుకొని కొన్ని పాలు పోసుకొని మిక్స్ అవుట్ చేసుకొని పులావ్ పైన వేసుకోవడమే. మంచి కలర్లో కనిపిస్తుంది కదా. మీరు 1 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, పులావ్ మంచి కలర్లో కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఘీ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఘీ కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది.